హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్రావు. ఈరోజు మనం ఈ వీడియోలో తాజ్మహల్ టెస్ట్ నెట్ ఎలా వాడాలి, మన ఐటీఎల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి మన యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పైన వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీరు మీ లాక్ తీసి ఎంటర్ అవ్వండి లోపలికి. వ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి, ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన రైట్ సైడ్ చూడండి. మనం ఫస్ట్ ఏ వ్యాలెట్ అంటే ఏ చైన్ అయితే వాడాలనుకుంటున్నామో ఆ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన కంపెనీ ఇంటర్లింక్ కాబట్టి ఇంటర్లింక్ ఓన్ బ్లాక్ చైన్ ఉంది. ఓకేనా, ఫస్ట్ కర్సర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఎందుకండి ఇంటర్లింక్ తాజ్మహల్ టెస్ట్ నెట్. ఓకే, డిఫాల్ట్గా వచ్చేసరికి ఇదిగోండి బినాన్స్ స్మార్ట్ చైన్ ఉంది. మనం ఇప్పుడు ఇంటర్లింక్ తాజ్మహల్ టెస్ట్ నెట్ మీదకి వెళ్ళిపోదాం. చైన్ మారిపోయింది చూసారా, ఇక్కడ మన ఇంటర్లింక్ సింబల్ కూడా అంటే లోగో కూడా ఉంది, క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు మనం ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. ఓకే, ఈ వ్యాలెట్ అడ్రస్ కాపీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది మనం సెండ్ చేయాలి. సెండ్ చేయడం కోసం మనం మినిమైజ్ చేసేసి యాప్లోకి వెళ్దాం. యాప్లో ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయాలి. ఉదాహరణకి నా పేరున ఇదిగోండి, ఈ విధంగా అక్కడ కాపీ చేసాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెండ్ చేసాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సెండ్ చేసిన అడ్రస్కి మనం ఐటీఎల్ పంపించాలి. టెస్ట్ నెట్లో ఉన్న ఐటీఎల్ పంపించాలి. ఫ్రెండ్స్, ఏదైతే అడ్రస్ వాట్సాప్ పెట్టానో ఆ వాట్సాప్ పెట్టిన వ్యాలెట్ అడ్రస్కి ఐటీఎల్ పంపించాలంటే ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేస్తాను. అందుకోసం నా ఫోన్ ఓపెన్ చేశాను కదా, ఇవన్నీ అన్లాక్ చేస్తున్నాను. నా దగ్గర ఎంత ఐటీఎల్ ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన దగ్గర ఎంత ఐటీఎల్ ఉందో చూపిస్తుంది. క్లియర్గా చూడండి, అది 0.1696 ఇంత ఐటీఎల్ నా దగ్గర ఉంది, టెస్ట్ నెట్ ఐటీఎల్. దీన్ని ఇందాక ఏదైతే నాకు వాట్సాప్ పెట్టుకున్నానో ఇంకో ఫోన్ నుంచి ఆ వ్యాలెట్కి కొంత నేను పంపించాలనుకున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే అంటే ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క వ్యాలెట్ అడ్రస్ని అక్కడ మనం టైప్ చేయాలన్నమాట. అంటే ఎంటర్ చేయాలి. ఉదాహరణకి నేను ఆల్రెడీ అడ్రస్ నేను వాట్సాప్ పెట్టుకున్నాను కదా, వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి కాపీ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కాపీ చేసిన తర్వాత ఈ పేజీ మినిమైజ్ చేసి మళ్ళీ మనం యాప్లోకి వెళ్ళిపోవాలి. అంటే మన వ్యాలెట్లోకి వెళ్ళాలి. వ్యాలెట్లోకి వెళ్ళిపోయి అక్కడ కాపీ చేసాం కదా, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరికైతే పంపించాలనుకున్నామో ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత ఐటీఎల్ పంపించాలనుకుంటున్నామో అది అమౌంట్ ఉంది కదా, దాని కింద బాక్స్ ఉంది, కర్సర్ వెలుగుతూ ఆరిపోతుంది. అక్కడ మనం ఎంత ఐటీఎల్ అయితే పంపించాలనుకుంటున్నామో అంత ఐటీఎల్ అక్కడ మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే నంబర్ నోట్ చేయాలి. మ్యాక్సిమం అంటే మన దగ్గర ఉన్నదంతా పోతుంది. పైన చూసారా, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ మొత్తం కనిపిస్తుంది కదా, దానిపైన అందులో మనం ఇప్పుడు పంపించాలనుకుంటున్నాం 0.001 పంపించాలనుకుంటున్నాను. ఎంటర్ చేశాను. కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ వ్యాలెట్ టు వ్యాలెట్ రెండు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కింద కన్ఫర్మ్ చేస్తే మనకి మన ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయగానే మన ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది అనమాట, సెండ్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఏదైతే ఐటీఎల్ సెండ్ చేసామో ఆ ఐటీఎల్ అనేది మనం పంపించాలనుకున్న అడ్రస్కి సెండ్ అవుతుంది. చూడండి, అయిపోయింది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకసారి మనం మళ్ళీ ఆ ఫోన్ ఏదైతే పంపించామో ఆ ఫోన్ ఓపెన్ చేసి సెండ్ అయ్యిందో లేదో చెక్ చేసుకున్నాం. ఎక్కడైతే మన దగ్గర డెబిట్ అయింది అదిగోండి మైనస్ అని చూపిస్తుంది. ఓకేనా, ఆ ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు పంపించిన ఏదైతే ఐటీఎల్ ఉందో టెస్ట్ నెట్ ఐటీఎల్ మనకి ఇక్కడ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. వ్యాలెట్ మీద క్లిక్ చేయండి.
అన్లాక్ చేయండి. మనం ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, చూసారా, రిసీవ్డ్ 0.001 ITL రిసీవ్ అయిందనమాట. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట. చెక్ చేయడం కోసం రిసీవ్డ్ ఉంది కదా, ఆ రిసీవ్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి క్లిక్ చేస్తున్నాం చూడండి. రిసీవ్డ్ మీద క్లిక్ చేయగానే మనకి పూర్తి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రమ్ అడ్రస్ ఉంది, టు అడ్రస్ ఉంది, నెట్వర్క్ ఉంది, ప్లస్ నెట్వర్క్ ఫీజు ఉంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు టెస్ట్ నెట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో P2P వచ్చిన, OTC వచ్చిన, ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టా పేజీని ఫాలో చేయండి. ఇప్పటి వరకు ఉంటాను. ఇట్లు మీ అనిల్ రావు. బై బై. జై హింద్.